విశ్వాసులకు తండ్రైన అబ్రహాము గారికి తెలియదా అండి దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలని? కానీ అలాంటి అబ్రహాము గారే కేవలం 5 సెకండ్లు మాత్రమే ప్రార్థన చేశారు దేవుని దగ్గర. ఏమని? ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించయ్యా అని 5 సెకండ్లు మాత్రమే ప్రార్థన చేశారు. మరి అబ్రహాముకు తెలియదా అండి కుమారుడికి చిన్నప్పటి నుంచి జ్ఞానం కావాలి, తోడు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, ఆరోగ్యం కావాలి, మరి చక్కని భవిష్యత్తు కావాలి తన కుమారుడికి? అబ్రహాముకు తెలీదా? అవేమీ దేవుణ్ణి ఎందుకు అడగలేదు? ఒకే ఒక మాట చెప్పాడు, నా కుమారుణ్ణి నీ సన్నిధిలో బ్రతికితే చాలయ్యా అని దేవుని సన్నిధిలో కేవలం చిన్న ప్రార్థన చేశాడు. దానికి దేవుడు చాలా గొప్పగా ఇష్మాయేలుని తరతరాల్ని కూడా దేవుడు దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? సృష్టించిన వాడి చేతికి అప్పగిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను కేవలం నిన్న మొన్న తండ్రిని అయ్యాను కానీ తల్లి గర్భములో పడకముందే ఆయనే తండ్రి గనక ఆయనకు అప్పగించేద్దామని ఇష్మాయేలు విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితం గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, దేని గురించి అయినా సరే, అయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు నాయనా, నీ కృప నా మీద కుమ్మరించు నాయనా అని ఆ మాటను పలికితే చాలు, సమస్తము కూడా దేవుడు నీకు ధారాళంగా దయచేస్తాడు.